మేము ప్రయాణం ప్రారంభించినాడు చెప్పినాం 9 నాడు ప్రారంభించినాం 15 రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుతిడుకులు ఇష్యూస్ ఉంటాయి దాన్ని రివ్యూ చేసుకుంటాం 15 రోజుల తర్వాత దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం ఉచిత ప్రయాణం అది కాదు దానివల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీ భవన్ అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తారు పొద్దున వాళ్ళన్న పుణ్యాత్తుడు సహకారం ఉంటే పక్క హోటల్లో అంతా వచ్చి మా కడుపు కొడుతున్నారు మా హోటల్లో బంద్ అవుతున్నాయంటే ఏం చేయాలి నేను చెప్పరు అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు అది మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం క్యాబినెట్లో కూడా చర్చ వచ్చింది ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుందని గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మా తెలంగాణ పౌరులు వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి మేము కూడా ఆలోచిస్తున్నాం మీకు అన్యాయం జరగకూడదు చూసే బాధ్యత మాది ఎక్కడ ఒక బస్సు తగ్గించారు ఎవడాడు మూర్ఖుడు ప్రచారం చేసేది కొత్త బస్సులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను చెప్పిన అందుకే 15 రోజుల ఫ్రీక్వెన్సీ పెంచడానికా లేకపోతే జరుగుతున్నటువంటి కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి వాటన్నిటిలో రివ్యూ చేస్తాం 15 రోజులు అని చెప్పినాం బస్సులు ఎట్లా తగ్గిస్తామే రాంగ్ ప్రాపగండ చేస్తే నమ్మకండి ఇంకా 1-6 బస్సులు తీయాల్సి వస్తుంది బయటికి ఓవర్లోడ్ అవుతుంది ఆక్యుపెన్సీ పెరిగింది అవ్వ పోయేటప్పుడు బిడ్డను తీసుకుపోతుంది లేకపోతే భార్య పోయేటప్పుడు భర్తను కూడా తీసుకుపోతారు అట్లా అన్నీ జరుగుతున్నాయి ఒక అంశం జరిగినప్పుడు కొన్ని రకరకాల అంశాలు ఉంటాయి వాటన్నింటినీ రివ్యూ 15 రోజులు రివ్యూ చేస్తామని చెప్పినాం కదా ఎందుకు తొందరపడుతున్నారు 15 రోజులు ఒప్పుకోలేదా ఈ ప్రతిపక్షాలకు వాళ్ళకు వీళ్ళకు బస్సులు తగ్గించిన ఒక రాంగ్ ప్రచారం బస్సులలో జనం ఎక్కుతున్నారు ఇది అవుతుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ద్వారా ఇలా తెలంగాణ ఆటో కార్మికులారా మీకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మీరు ఏదైనా సూచన చేస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాం మేము కూడా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చర్చ చేస్తూ ఉన్నాం అధికారులందరితో కూడా మిమ్మల్ని కూడా పాత్రికేయులు కూడా అడుగుతున్నాం ఏం చెప్తే వాళ్ళకి అన్యాయం జరగకుంటుంటారో తప్పకుండా మేము చేయడానికి సహకరిస్తాం కానీ వాళ్ళకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కానప్పుడు చెప్పండి వాళ్ళకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా మరి 10 రోజులు మరి 10 రోజులు ఇదేంత నిజంగానే 7 తారీఖు నాడు మంత్రులు 7 తారీఖు నాడు మంత్రుల ప్రమాణ స్వీకారం 9 నాడు శాసనసభ్యులం ఇవాళ 19 తారీఖు 10 రోజులు కాలేదు ఆయన 10 రోజులకే వాడు తాపకో మాట మాట్లాడుతారు ఊతపదం వారు తిట్టినట్టు కాదు అది పక్కా తెలంగాణ వాళ్ళు మాట్లాడి ఇంకా చాలా మాట్లాడారు రంగ రకాలని అట్లా మాట్లాడుతూ మెల్లమెల్లగా యాసలకు వస్తాం మేము కూడా పబ్లిక్ యాసనే నచ్చుతుంది యాస మాట వచ్చు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ బిడ్డలు మేమంతా కాబట్టి ఆ యాస 3016 నిరుద్యోగ వృత్తి కావచ్చు ₹1,00,000 రుణమాఫీ కావచ్చు దళిత చెప్పమంటా లిస్టు అరే అని అడిగి పబ్లిక్ అడిగే మార్పు కోరుకుంటారు మళ్ళీ ఊరికే నేనేమన్నా 100 రోజుల టైం అడిగినామా 6 గ్యారెంటీలకు 3 రోజులు చేస్తానమే 2 చేసిన సంతోషం కూడా లేదు